బిగ్ బాస్ బరిలోకి దిగి గేమ్ ఆడితే ఎలా ఉంటుందో చిన్న శాంపుల్ అండ్ ట్రైలర్ అయితే ఇవాళ కంటెస్టెంట్స్కి అలాగే ఆడియన్స్కి అయితే బిగ్ బాస్ చూపించేశారు. కంటెస్టెంట్సే ఎక్స్పెక్ట్ చేయనంత విధంగా తక్కువ ఓట్స్ వేసిన దివ్య నిఖిత గారిని ఫస్ట్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా హౌస్లోకి అయితే తీసుకొచ్చేశారు. ఇంకా మనం దాని గురించి అయితే ఇంకా విశేషాలని మాట్లాడుకుందాం. అండ్ ఇంకా ఈ ఎపిసోడ్లో జరిగిన విషయాలు ఏంటివి అని అంటే చిన్న గొడవలు, కాఫీ పౌడర్. సో సంజన గారు ఏదో ఒకటి ప్రతి వీక్లో ఒకటిదైతే మనకి ఆవిడ సామాన్లు ఎత్తేయడము, సో వాళ్ళ వల్ల వాళ్ళు సీరియస్ అయిపోవడము, సో అది బ్యాగేజ్గా క్యారీ చేసి తనుజ గారికి వాళ్ళకి గొడవ అవ్వడం. సో దాంట్లో ఎవరిది తప్పు, ఇమాన్యుల్ గారిదా లేకుంటే సంజన గారిదా లేకుంటే తనుజ గారిదా లేదా వీళ్ళందరినీ కలపడానికి ట్రై చేసిన భరణి గారిదా? సో మనం ఇదంతా కూడా మనం మాట్లాడుకుందాము, అసలు ఏం జరిగిందో కూడా అనుకుందాం. అండ్ 4 వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వచ్చేసి అపీల్ చేసుకోవడానికైనా వచ్చిన తర్వాత వాళ్ళు కంటెస్టెంట్స్ని క్వశ్చన్స్ వేయచ్చని బిగ్ బాస్ గారు చెప్పినప్పుడు కొన్ని క్వశ్చన్స్ గురించి అయితే దానిలో గురించి మనం మాట్లాడుకుందాం. వాళ్ళు చెప్పిన ఆన్సర్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో ఇది ఈ వీడియోలో ఉండబోతుంది. దీని గురించి నా రివ్యూ, నా పర్స్పెక్టివ్ నేను షేర్ చేయబోతున్నాను. సో వీడియోని తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ పెద్ద ట్విస్ట్ ఈ ఎపిసోడ్లో ఏంటిది అని అంటే దివ్య నిఖిత గారిని వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా, కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్గా హౌస్లోకి అయితే పంపించేస్తారు. ఎందుకు ఇది ట్విస్ట్ అని చెప్తున్నాను? ఎందుకనంటే బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ బిగ్ బాస్ ఒక విషయం చెప్తారు. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అందరూ వచ్చి అపీల్ చేసుకున్న తర్వాత అపీల్ అంటే వాళ్ళ హౌస్లో ఎందుకు ఉండాలి అని చెప్పి రీజన్ చెప్పి వాళ్ళతో కొంచెం డిస్కషన్స్ పెట్టుకున్న తర్వాత బిగ్ బాస్ చెప్తారు హౌస్లో ఉన్న వాళ్ళందరినీ ఓట్స్ వేయమని చెప్పి, ఎవరైతే హౌస్లో వాళ్ళు ఉండాలనుకుంటున్నారో సో వాళ్ళకి ఓట్స్ వేయమని చెప్పి. అంత ఓట్స్ అయితే బిగ్ బాస్ గారు ఈ విషయం చెప్తారు ఏమని, మీ ఓట్స్ కెమెరాకి చూపించాల్సిన అవసరం లేదని చెప్తారు. సో మనకి యాక్చువల్గా నిజంగా అక్కడ ఏం జరిగింది అన్న విషయం అయితే మనకు తెలియదు, అక్కడ ట్రాన్స్పరెన్సీ కూడా లేదు. ఈవెన్ దో అక్కడ వాళ్ళకి తెలియదు, కానీ అట్లీస్ట్ ఆడియన్స్కి చూపించింటే బాగుంటుందని అనిపించింది. కానీ అక్కడ విషయం లోపల అయితే ఏం జరిగిందో అన్న విషయం అయితే మనకు తెలియదు. కానీ బిగ్ బాస్ చెప్పింది ఏంటిది అని అంటే దివ్య నిఖిత గారికి తక్కువ ఓట్స్ వచ్చాయి కాబట్టి మేము దివ్య నిఖిత గారినే ఇంట్లోకి పంపిస్తున్నాము అని చెప్తారు. యాక్చువల్గా అక్కడ ఆయన వాడిన స్ట్రాటజీ ఏంటిది అని అంటే ఎవరైతే కంటెస్టెంట్ వద్దు అని అనుకుంటున్నారో సో వాళ్ళనే హౌస్లో పంపించారనమాట. సో ఆ డిఫరెన్సెస్ రైజ్ అవుతాయి అండ్ ఆ డిఫరెన్సెస్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ విధంగా అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ కంటెస్టెంట్స్కి ఇచ్చారు ఇవాళ బిగ్ బాస్. అలాగే ఈవెన్ మనం ఆడియన్స్గా చూస్తున్న వాళ్ళకి కూడా మనకి యాక్చువల్గా తెలియదు ఏం జరుగుతుందని, ఎందుకంటే మనకి ఓట్స్ అయితే మనకి రివీల్ చేయలేదు, ఆడియన్స్కి తెలియదు, కెమెరా అయితే చూపించలేదు కూడా. సో కాబట్టి ఈవెన్ ఆడియన్స్కి కూడా ఇక్కడ ఏం జరగబోతోంది అనేది అయితే మనకు తెలియదు. కానీ దివ్య నిఖిత గారు అయితే ఫస్ట్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా కన్ఫర్మ్ అయ్యి ఇంట్లోకి అయితే వచ్చేస్తారు. సో ఫస్ట్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా దివ్య నిఖిత గారు హౌస్లోకి రావడం ఎంతమందికి కరెక్ట్ అని అనిపించింది, ఎంతమందికి లేదు ఇది కొంచెం ఏదో తిరకాసు ఉంది దీని లోపల, బిగ్ బాస్ కావాలని చెప్పే ఆవిడని పంపించారు అందుకనే ఓట్స్ రివీల్ చేయలేదు, సో ఈ విధంగా అనిపిస్తుందా? లేకుండా ఉంటే దివ్య నిఖిత గారు నిజంగానే గేమ్ బాగా ఆడతారు కాబట్టి సో ఏదో ఒక విధంగా ఆవిడని గేమ్లో పెట్టాలి కాబట్టి బిగ్ బాస్ గారే ఇలా ఓట్స్ అది ఇదని ప్లాన్ చేసి చివరికి ఈ రీజన్తో ఆవిడని ఇంట్లోకి పంపిస్తున్నారా? సో ఇది ఏంటిది అని మీ ఒపీనియన్ ఏంటో కూడా కమెంట్స్లో షేర్ చేయండి. సో నా వరకు కూడా నాకేమనిపించింది అని అంటే అక్కడ యాక్చువల్గా ఓట్స్ మనకి ట్రాన్స్పరెన్సీగా మనకి చూపించలేదు. సో అక్కడ ఓట్స్ ఎలా వచ్చాయన్న విషయం అయితే మనకు తెలియదు. నాకేమనిపించింది అని అంటే ఈవెన్ అక్కడ ఉన్న హౌస్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు డిస్కస్ చేసుకోకూడదు ఎవరికి ఓట్ వేశారు అని చెప్పి కూడా ఒక రూల్ అయితే చెప్తారు. సో ఆ విధంగా మనం చూసుకున్నా సరే అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఎవరు ఏ ఓట్ వేశారని చెప్పి వాళ్ళకి మాత్రమే తెలుసు. ఈవెన్ ఆడియన్స్కి కూడా ఎవరికి వేశారు అన్న ఇన్ఫర్మేషన్ అయితే ఆడియన్స్ కూడా లేదు. సో దీన్ని బట్టి చూస్తే ఏమవుతుంది అంటే సో బిగ్ బాసే ప్లాన్ చేసి వీళ్ళే వెళ్ళాలి అని చెప్పేసి కానీ వాళ్ళు ఏదో కొంచెం టాస్క్ పెట్టి పోయినట్టుగా ఒక సీన్ క్రియేట్ చేసేసి ఈ ఆల్రెడీ కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్స్నే ఆయన హౌస్లోకి పంపించారని నాకు అనిపిస్తుంది. సో ఎంతమందికి మీకు ఇదే అనిపిస్తుందో కూడా కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో దివ్య నిఖిత గారు యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకనంటే ఆవిడ మనం ఈవెన్ అగ్ని పరీక్ష ఫిల్టరింగ్ ఫస్ట్ ఎపిసోడ్లో మనం చూసుకున్నా సరే ఫస్ట్ కంటెస్టెంట్ ఈవిడే ఎంటర్ అవుతారు అగ్ని పరీక్షలో కూడా. సో ఆవిడ ఓపెన్నెస్ కానీ ఏదైనా నామినేషన్ వేయమని చెప్పినా సరే ఆ పాయింట్స్ స్ట్రైట్ ఫార్వర్డ్గా పెట్టడం కానీ అండ్ ఈవెన్ మనం అగ్ని పరీక్షలో చూసుకున్నా కూడా టాస్క్ల వరకు వచ్చినప్పుడు కూడా ఆవిడ అంతవరకు టాస్క్లు ఆడేదానికి ఆవిడకి అవకాశం రాకపోయినా సో లాస్ట్ ఎపిసోడ్లో అయితే ఆవిడకి అవకాశం వచ్చింటుంది, మంచిగా గేమ్ అయితే బాగా ఆడుతుంది. అది మనం చూసుకున్నా సరే టాస్క్ల వైజ్ కూడా ఆవిడ బాగానే ఆడుతున్నట్టు కూడా మనకు అర్థమైపోయింది. సో తన పాయింట్స్ పెట్టడంలో స్ట్రైట్ ఫార్వర్డ్, సో దేనికి భయపడరు అనమాట. సో ఉన్న విషయాన్ని నీట్గా అనలైజ్ చేసుకొని ఆవిడ మాట్లాడే పద్ధతి కూడా నీట్గా క్లియర్గా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ మనసులో పెట్టుకొని
బిగ్ బాస్ ఆల్రెడీ దివ్య నిఖిత గారిని హౌస్లోకి పంపించాలని డిసైడ్ అయ్యి దానికి ఏదో ఒక విధంగా ఒక దారి క్రియేట్ చేసుకొని, అంటే ఈ ఓట్స్ ద్వారా దారి క్రియేట్ చేసుకొని, కానీ ఆ ఓట్స్ ఎవరికి వేశారన్న విషయం కంటెస్టెంట్స్కి తెలియదు, ఈవెన్ ఆడియన్స్కి తెలియదు. బట్ స్టిల్ దివ్య నిఖిత గారు అయితే వచ్చారు, ఎందుకంటే తక్కువ ఓట్స్ అని చెప్పి. సో ఇది కంప్లీట్గా బిగ్ బాస్ ప్లాన్, బిగ్ బాస్ గేమ్. సో అందుకనే నేను చెప్పింది అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అండ్ పెద్ద ట్విస్ట్. బిగ్ బాసే గేమ్ ఆడితే ఎలా ఉంటుందో ఇవాళైతే మనకి చూపించేశారనమాట. సో ఎంతమందికి నేను చెప్పేది కరెక్ట్ అని అనిపిస్తుందో కూడా కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో ఇంకా మనం నెక్స్ట్ 4 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే అపీల్ చేసుకోవడానికి అయితే హౌస్లోకి ఎంటర్ అవుతారు. ఎవరెవరు? అనూష, ఆ తర్వాత దివ్య నిఖిత, నాగా, ఆ తర్వాత షకీబ్. వీళ్ళు నలుగురు అయితే ఎంటర్ అవుతారు. వాళ్ళు అపీల్ చేసుకుంటారు ఎందుకు మేము హౌస్లో ఉండాలని అనుకుంటున్నాము అని చెప్పేసి. సో నాగా గారు చెప్పిన పాయింట్స్ ఏంటివి అని అంటే, అగ్ని పరీక్షలో నేను నాకు ఒక్కడికే 2 వచ్చాయి స్టార్ పర్ఫార్మెన్స్ అండ్ అది కాకుండా నేను టీమ్ ప్లేయర్ గాను బాగా ఆడతాను, ఇండివిజువల్ ప్లేయర్ గాను బాగా ఆడతాను, సో స్ట్రాటజీస్ వేస్తాను, నా దగ్గర ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని అయితే చెప్తారు. ఆ తర్వాత దివ్య నిఖిత గారు నేను ఓపెన్గా మాట్లాడతాను, నేను ఏమున్నా పాయింట్స్ స్ట్రైట్ ఫార్వర్డ్గా పెట్టేసేస్తాను, అది ఇది అని పాయింట్స్ అయితే చెప్తారు. అండ్ అనూష గారు కూడా ఏం చెప్తారు అంటే, నేను ఒక లెవెల్ కన్నా కిందికి వెళ్ళేసి నేను కంటెంట్ కోసం అయితే నేను ఏవి మాట్లాడను, ఏవి చేయను, నాకంటూ ఒక లెవెల్ ఉంటుంది, ఆ లెవెల్ దాటి అయితే నేను పోను అని చెప్పి, ఇంకా అలాగే ఆవిడ కంప్లీట్గా లైక్ స్టోరీ టెల్లర్ అది ఇది అని చెప్పి ఆవిడ గురించి కూడా కొంచెం చెప్పుకుంటారు. షకీబ్ మనకు యాక్చువల్గా మనం అగ్ని పరీక్షలో చూసిన విషయమే, షకీబ్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉండే క్యాండిడేట్. అలాగే ఒక టాస్క్ ఇచ్చినా సరే అది ఏంటిది అని అర్థం చేసుకునే అంత ఇది అయితే ఉండదు. అది ఒక్క టాస్క్లోనే కాదు అగ్ని పరీక్షలో. సో ఆడ పెట్టిన మాక్సిమం టాస్క్లు అన్నింటికీ షకీబ్ గారికి అర్థం కాలేదు, ఎవరో ఒకరు మళ్ళీ ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేస్తేనే అది అర్థమయ్యేది. మనం ఆ విధంగా చూసుకున్నా. అంతేకాకుండా మాట్లాడడానికి వచ్చినా సరే ఆయనంటూ ఒక కంప్లీట్ జోన్ అవుట్లో ఉండేసి ఆయనకు ఏం అర్థమవుతుందో ఆయన ఏదో మాట్లాడాలి అని చెప్పేసి మాట్లాడేస్తున్నాడు అనిపిస్తుంది. సో ఆ విధంగా నేను అనుకున్నప్పుడు నాకు షకీబ్ గారు హౌస్లోకి రావడం అంత కరెక్ట్ కాదేమో అని అనిపించింది. అండ్ నెక్స్ట్ దివ్య నిఖిత గారిని నేను యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేశాను. బికాస్ ఈవెన్ ఫస్ట్ ఎపిసోడ్లో అగ్ని పరీక్ష చూసినప్పుడు కూడా ఆవిడ మాట్లాడిన తీరు, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అది నాకు చాలా బాగా నచ్చింది. సో అలాంటి వాళ్ళు బిగ్ బాస్ హౌస్లో ఉండడం కూడా కొంచెం కరెక్ట్గానే ఉంటుందని నాకు అనిపించింది. అండ్ సో ఇది యాక్చువల్గా ఈ 4 పీపుల్ వచ్చి అపీల్ చేసుకోవడం అంతా. అపీల్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఏం చెప్తారనంటే, మీరు ఈ నలుగురిలో ఎవరిని ఈ ఇంట్లో ఉండాలని అనుకుంటున్నారో డిసైడ్ చేసుకోవడానికి మీరు కొన్ని క్వశ్చన్స్ వేసుకోవచ్చు అని చెప్తారు. సో నేను దీనిలో నాకు హైలైట్ అయిన క్వశ్చన్స్, కొన్ని మంచి క్వశ్చన్స్ మాత్రం నేను దాని గురించి మాట్లాడతాను అండ్ మంచి రిప్లైస్ గురించి నేను మాట్లాడతాను. ఫస్ట్ నాకు బాగా నచ్చిన క్వశ్చన్ అండ్ రిప్లై ఏంటిది అని అంటే, ఎవరిని ఇన్ కేస్ ఒకరిని మీరు స్వాప్ చేసి హౌస్లోకి రావాలంటే ఎవరిని స్వాప్ చేసి వస్తారు అని చెప్పి శ్రీజ వచ్చేసి అనూష గారిని అడిగినప్పుడు, అనూష గారు ఫస్ట్ నిన్నే నేను స్వాప్ చేస్తాను అని చెప్తారనమాట. సో అక్కడ నిన్నే నేను స్వాప్ యాక్చువల్లీ ఈ క్వశ్చన్ ఎవరికి ఐడియా వచ్చిందో మరి తెలియదు, కానీ ఈ క్వశ్చన్ నిజంగా మంచి క్వశ్చన్. ఎందుకు అనంటే ఆ క్వశ్చన్ వల్లనే అక్కడ వాళ్ళు ఈ హౌస్లో ఉన్న వాళ్ళకి బయట ఎలా ఉంది అనే విషయం ఒక ఐడియా వచ్చేస్తుంది. మనం ఎగ్జాంపుల్కి అనూష గారు చెప్పిన విషయమే మనం చూసుకుందాం. ఎప్పుడైతే శ్రీజ గారు ఈ క్వశ్చన్ వేశారో అనూష గారికి, అనూష గారు వెంటనే ఇచ్చిన ఆన్సర్ ఫుల్ నెగటివ్ ఎనర్జీ. సో మీరే ఉన్నారు హౌస్లో కాబట్టి నేను మిమ్మల్ని రీప్లేస్ చేసేస్తాను అని చెప్తారనమాట. సో శ్రీజ గారితో అది చెప్పగానే మనకు అక్కడ అర్థమైపోయింది. సో బయట ఎలా పోర్ట్రే అవుతుంది, సో వాళ్ళు అనుకున్న అంచనాలు ఏంటిది, హౌస్లో 2 కరెక్ట్గా ఉన్నాయా లేవా. సో ఈ విధంగా ఈ క్వశ్చన్ నిజంగా చాలా మంచి క్వశ్చన్. అండ్ అనూష గారు కూడా వెంటనే దానికి మంచిగానే రిప్లై ఇస్తారనమాట. అలాగే మిగతా వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కూడా ఆవిడ మంచిగా రిప్లై ఇచ్చుకుంటూ వస్తారు. సో ఆవిడ మాట్లాడిన విధానం కానీ, క్లారిటీ కానీ, ఆ సెన్స్ కానీ ఆవిడ క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూనే మంచిగా మాట్లాడుకుంటూ వచ్చారు. సో ఇంకా అలాగే షకీబ్ గారిని అడుగుతారు. యాక్చువల్గా అందరూ ఒక్కొక్కరి పేరు అయితే చెప్తారు. సో దానిలో వచ్చేసి ఏంటిది అని అంటే, షకీబ్ గారిని అడిగినప్పుడు ఏం చెప్తారనంటే, నేను ఎవరిని రీప్లేస్ చేయను, నేను మిమ్మల్ని దానిలో యాడ్ ఆన్ అవుతాను అని చెప్తారు. సో ఇది కూడా మనం చూసుకున్నాము అని అంటే, ఆయన నేను ఏదో కొత్తగా ట్రై చేయాలి అని ట్రై చేయడం వలన అది ఎటు కాకుండా పోతున్నట్టు అనిపిస్తుంది. సో ఈ విధంగా ఈవెన్ అపీల్ తర్వాత అక్కడ వాళ్ళు క్వశ్చన్స్ అడిగిన విధానానికి ఆన్సర్ చెప్పిన విధానాల్లో కూడా నాకు నచ్చింది ఎవరు అని అంటే, దివ్య నిఖిత గారు ఫేస్ మీద చెప్పారు, అనూష గారు కూడా సెన్సిబుల్గా మాట్లాడారు. ఇంకా తర్వాత నాగా గారు కూడా, నాకు మోస్ట్లీ నాగా గారు మాట్లాడినట్టు ఎపిసోడ్లో ఎక్కువగా మాట్లాడినట్టు నాకైతే కనిపించలా. యాక్చువల్గా నాగా గారు కూడా కొంచెం సైలెంట్, కానీ ఆయన టాస్క్ల విషయానికి వచ్చినా, కొంచెం ఆడే పద్ధతి కానీ వచ్చినా ఆయన ఆడే పద్ధతి కూడా మంచిగానే ఉంటుంది. సో నాకు షకీబ్ గారి మీద డౌటే ఉంది, కానీ మిగతా ముగ్గురులో ఖచ్చితంగా ఎవరో ఒకరు ఇద్దరైతే వస్తారని అనిపించింది. కానీ దానిలో దివ్య నిఖిత గారు ఫస్ట్ అయితే వచ్చేసారు. సో ఇప్పుడు ఇలాగా అపీల్ అయిపోవడం, ఆ తర్వాత క్వశ్చన్స్ కూడా అడిగినప్పుడు కూడా ఇలా ఆన్సర్ చేయడము, సో అదంతా జరిగిపోతుంది అనమాట. అలాగే ఎవరు నచ్చిన కంటెస్టెంట్, సో అలా అనుకున్నప్పుడు కూడా ఈవెన్ చెప్తారనమాట. వీళ్ళు నలుగురు ఎవరో ఒకరైతే చెప్తారు, సంజన గారు
ఉంది. ఆవిడ గేమ్ అయితే ఆవిడ ఉంటున్నారు. సో ఆవిడ పని ఆవిడ చేసుకుంటున్నారు. అందరూ కొట్టుకుంటున్నా కూడా ఆవిడ పని ఆవిడదే అన్నట్టు ఉంటున్నారు అని చెప్పి అలా ఇలా అయితే చెప్తారనమాట. సో ఆ విధంగా వాళ్ళు చెప్పిన కొన్ని ఆన్సర్స్ని బట్టి హౌస్లో ఉన్న వాళ్ళు బయట ఎలా అది పోర్ట్రే అవుతోంది అనే విషయాన్ని గ్రాప్ చేసేసుకున్నారనమాట. సో ఇది నేను ఎక్కడ చూసి చెప్తున్నానంటే, సో ఇమాన్యుయల్ గారు మొత్తం డిస్కస్ చేస్తూ ఉంటారు మిగతా నలుగురితో. అక్కడ ఎవరెవరు ఉన్నారన్న విషయం అయితే నాకు గుర్తులేదు, కానీ ఇమాన్యుయల్ గారే చెప్తారనమాట, ఇన్ని రోజులు మనం ఆలోచించింది కరెక్టే కదా, మనం కరెక్ట్గా వాళ్ళు చెప్పిందంతా డీకోడ్ చేసుకున్నాము అని అంటే, సో మనం అనుకున్నది వాళ్ళు చెప్పేది కరెక్ట్గా మనకి మ్యాచ్ అవుతుంది. ఇన్ని రోజులు మనం నెగిటివ్గా అనుకున్నాం ఎవరినో అయితే, సో వాళ్ళే వాళ్ళు అని చెప్పి పేర్లు చెప్పకుండా మాట్లాడుకుంటారు అనమాట. సో నెగిటివ్ అనేది శ్రీజానే, సో శ్రీజానే మనం అనుకుంటున్నాము, సో అది కూడా అదే పోర్ట్రే అవుతుంది బయటికి కూడా అని చెప్పి కూడా అర్థం చేసుకుంటారు అనమాట. సో అలాగా అప్పీల్ అయిపోవడం, ఆ తర్వాత క్వశ్చన్స్ అడగడం, సో వాళ్ళు ఆన్సర్స్ చెప్పడం, ఆ తర్వాత అయితే అందరూ బయటికి వెళ్ళిపోతారు. మనం దీనికన్నా ఫస్ట్ ఏం మాట్లాడుకున్నాం, దివ్య నిఖిత గారు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా ఎంటర్ అవ్వడం. సో ఈ అప్పీల్ అయిపోయిన తర్వాత దివ్య నిఖిత గారు అలా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా హౌస్ లోపలికి అయితే వచ్చేస్తారనమాట. సో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ ఆబ్వియస్లీ బయట నుంచి ఒకరు వచ్చారనంటే ఒక క్యూరియాసిటీ ఉంటుంది హౌస్లో ఉన్న వాళ్ళకి, బయట ఏం జరుగుతుందో తెలుసుకుందామని చెప్పి, అది ఎలాగోలాగా. సో ఆవిడని అలాగే క్వశ్చన్స్ అడుగుతూ వస్తారనమాట, లైక్ ఫాలో అవుతున్నారా మీరు ఎపిసోడ్స్ అది అని చెప్పి ఆవిడ అన్నిటికీ ఆన్సర్ చెప్పుకుంటూ వస్తారు. ఎవరు లవ్ ఇక్కడ జరుగుతోంది అని అడుగుతున్నప్పుడు కూడా, కపుల్ ఎవరు, లవ్ ఎవరు అని అడుగుతున్నప్పుడు కూడా అది ట్రయాంగిల్ లాగా స్టార్ట్ అవుతోంది అది ఇది అని చెప్పి అయితే కొంచెం హింట్ ఇస్తారనమాట. కానీ దివ్య నిఖిత గారు దీన్ని ఎందుకు ఇది మాత్రం రివీల్ చేశారు అని కూడా ఎందుకని చెప్తారు బిగ్ బాస్కి, తనే మాట్లాడుకుంటూ ఉంటారనమాట. సో అది బిగ్ బాస్ మనకి ఎపిసోడ్లో చూపిస్తారు. ఏంటిది అని అంటే, యాక్చువల్గా అది ఎందుకు చెప్పారనంటే, సో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. సో ఎవరు నిజంగా ఫీలింగ్స్ ఉన్నాయి, ఎవరు కంటెంట్ కోసం చేస్తున్నారు, సో వాళ్ళ ట్రూనెస్ ఏంటిదో బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు నేను ఇది చెప్పాను కాబట్టి. సో వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో అని మనం అర్థం చేసుకోవడానికి నేను ఇది రివీల్ చేశాను అని అయితే మాత్రం బిగ్ బాస్ గారికి చెప్తారనమాట. సో ఈ మీది మనం చూసుకున్నామంటే దివ్య నిఖిత గారు హౌస్లోకి ఎంటర్ అయిన వెంటనే గేమ్ స్టార్ట్ చేశారని మనకు అనిపిస్తుంది. సో పోను ఆవిడ ఆలోచించే విధానం, సో ఎలా గేమ్కి స్ట్రాటజీస్ వేయడం, ఎలా గేమ్ని మార్చేయడం, ఎలాగా నామినేషన్స్లో ఆవిడ పాయింట్స్ పెట్టడం, సో ముందు ఆవిడ జర్నీ ఎలా ఉంటుందో చూడాలని చెప్పి నాకు కూడా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను నేను కూడా. సో మీరు కూడా అదే ఉన్నారని నేను అనుకుంటున్నాను. సో దీని మీద కూడా యాక్చువల్గా ఆవిడ వస్తానే గేమ్ స్టార్ట్ చేసేసారు అనే విషయం మీకు ఎంతమందికి అనిపించిందో కూడా కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో ఇంక ఇది యాక్చువల్గా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎలా వచ్చారు, అపీల్ చేశారు, ఎవరు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చారు, సో వాళ్ళలో ఎవరు కన్ఫర్మ్ అయ్యారు, సో ఇది అనమాట అంతా స్టోరీ ఇవాళ ఎపిసోడ్లో. మనకి రేపటి ఎపిసోడ్లో వస్తుంది ఇంకొక సెకండ్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ ఎవరు అని చెప్పి. సో మీరు కూడా మిగిలిన ముగ్గురు, షకీబ్, నాగా అండ్ అనూష, సో వీళ్ళ ముగ్గురులో ఎవరు అయితే వస్తారని మీరు సెకండ్ కంటెస్టెంట్గా అనుకుంటున్నారో కూడా కమెంట్స్లో మెన్షన్ చేయండి. మనం ఇంకా నెక్స్ట్ ఇంట్లో జరిగిన, అంటే బిగ్ బాస్ ఇంట్లో జరిగిన ఒక చిన్న గొడవలు అయితే ఉంటాయి కదా, మనం దాని గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఫస్ట్ నేను చెప్పేది ఏంటిది అంటే, సంజన గారు ఒకసారి 2 సార్లు కొట్టేస్తే బాగుంటుంది కానీ, సో ప్రతిసారి ఏదో ఒక దగ్గర ఆవిడ కొట్టేయడం వల్ల పక్కన వాళ్ళు హర్ట్ అయిపోవడం, దానివల్ల కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చిన తర్వాత మళ్ళీ సంజన గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది కాదు అది కాదని మాట్లాడడం. సో ఇది కంటిన్యూస్గా మన ఫస్ట్ ఎపిసోడ్ నుంచి మనకు జరుగుతుంది ఇదే. సో అలాగే ఏం చేస్తారనంటే, సునీల్ శెట్టి గారి సిగరెట్ ప్యాకెట్స్ వచ్చినప్పుడు కూడా ఆవిడ దాచిపెట్టేస్తారనమాట తీసేసుకొని. అక్కడ ఇమాన్యుయల్ గారు బిహేవ్ చేసిన విధానం కూడా అయితే నాకు కంప్లీట్గా నాకు ఒప్పుకునేలాగా అనిపించలేదు. సో సుమన్ గారు అయితే చెప్పి వెళ్తారు సిగరెట్స్ వస్తే తీసుకోమని చెప్పి, తీసుకున్నట్టే తీసుకొని, కానీ ఆవిడ సంజన గారు వచ్చి అడగగానే ఈజీగా ఇచ్చేసినట్టు నాకు అనిపించింది. అది సంజన గారిని హర్ట్ చేయకూడదు అని చెప్పి ఇచ్చేశారు, కానీ బయట మాత్రం ఆవిడ తీసేస్తున్నారు నేనేం చేయను అని సుమన్ గారికి చెప్పడం. సో ఇది నాకు కరెక్ట్గా అనిపించలేదు అనమాట ఇమాన్యుయల్ బిహేవియర్ ఈ ఒక్క విషయంలో. ఆయన ఎక్కువగా సంజన గారికి కొంచెం సపోర్ట్ చేస్తున్నట్టు నాకు అనిపించింది అనమాట. సో సంజన గారు అయితే సిగరెట్ ప్యాకెట్ తీసుకుంటారు, అది దాచిపెట్టేస్తారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటిది అంటే, మనకు ముందు ఎపిసోడ్లోనే ఫ్లోరా సైని గారు అండ్ సంజన గారు మాట్లాడుకొని తనుజ గారి కాఫీ డబ్బా అయితే మాత్రం తీసేస్తారనమాట. సో ఆ డబ్బా తీసేసి దాచిపెట్టేసేసుకుంటారు. సో తనుజ గారు నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకున్నప్పటికీ అదైతే ఉండకపోయేసరికి ఆవిడ కొంచెం హర్ట్ అవుతారు. సో సంజన గారే యాక్చువల్గా హౌస్లో ఏం పోయినా కూడా సంజన గారే అని చెప్పేసి ఒక ఫీలింగ్ అయితే ఉండిపోయింది ఇంట్లో వాళ్ళందరికీ. సో ఏం పోయినా సరే వెంటనే సంజన గారు అని చెప్పడం, ఆవిడ నేనేం చేయలేదు అని చెప్పడం. సో ఇది మనం ఎప్పుడు చూస్తున్నదే, రొటీన్గా ఎప్పుడు జరిగేది. సో ఇవాళ కూడా అదే జరుగుతుందన్నమాట. సో అలా జరుగుతున్నప్పుడు, సో ఇది ఆ కాఫీ పౌడర్ లేదు అనేది ఎక్కడో బ్యాక్ ఆఫ్ ద మైండ్ అయితే తనుజ గారికి ఉంది, ఆవిడ కొంచెం హర్ట్ అయినట్టే అనిపించింది. ఆ తర్వాత ఏంటిది అని అంటే, ఒక చిన్న గొడవ అవుతుందన్నమాట. సేమ్ రాము గారి వల్లనే. రాము గారు వచ్చి ఏంటిది అని అంటే, సంజన గారు 2 times టీ తాగుతారనమాట. 2 times టీ తాగినప్పుడు ఏం చెప్తారనంటే, రాము గారు లైక్ ఫ్లోరా గారు లేరు కాబట్టి వద్దన్నారని చెప్పి నేను తాగేశానని చెప్పినట్టు ఏదో కన్వే అయితే చేస్తారు ఎవరికి, తనుజ గారికి. సో అది చెప్పగానే ఏమవుతుంది అని అంటే, సో ఈవిడ తనుజ గారు వెళ్ళి ఇంకా వెంటనే మీరు ఎందుకు అలా చేస్తున్నారు, పక్కన వాళ్ళ గురించి మీకెందుకు అన్నట్టు గొడవ వేసేసుకుంటారు.
గొడవ జరిగినప్పుడు సేమ్ రాము గారిని క్వశ్చన్ అయితే ఆయన ఆన్సర్ చెప్పడు కాబట్టి సో అది గొడవకి అయిపోయి అది కొంచెం మాట పెరిగిపోతుంది. మాట పెరిగిపోయినప్పుడు ఇమాన్యువల్ గారు కూడా మళ్ళీ ఏమంటారంటే తనుజ గారి సైడ్ తప్పు ఉంది అన్నట్టు మాట్లాడతారనమాట. నాకు అక్కడ ఇమాన్యువల్ గారు అంత ఫోర్స్ చేసి ఆవిడది తప్పు అన్నంతగా తనుజ సైడ్ తప్పు నాకు అనిపించలా. ఎందుకంటే ఆవిడ రియాక్ట్ అవుతున్న విధానం ప్రతి చోట నార్మల్గానే అనిపించింది. ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఎవరికైనా అదే రియాక్ట్ అవుతారు. ఆయన ఎక్కడో సంజన గారి సైడే ఎక్కువ ఉన్నట్టు, సంజన గారి సైడే ఎక్కువ సపోర్టింగ్ ఉన్నట్టు, తనుజ గారి సైడ్ అంత లేనట్టు అయితే కనిపిస్తూనే వచ్చింది. సో అది కానీ బయటకు వెళ్ళి అది చెప్పకుండా నేను అందరితో ఒకేలాగా ఉంటానని చెప్పి ట్రై చేయడం కానీ, సో భరణి గారు అయితే మళ్ళీ వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడిపించడం కూడా చూస్తారు. సో అప్పుడు కూడా వాళ్ళు ప్యాచప్ అవ్వడానికి చూసిన విధానం కూడా నాకెందుకో ఇమాన్యువల్ గారు కొంచెం సంజన గారి సైడే సపోర్టివ్గా ఉన్నట్టే నాకు అనిపించింది. సో మీకు కూడా ఈ విషయంలో ఈ కంప్లీట్ డిస్కషన్ ఏదైతే ఉందో మీరు ఎపిసోడ్లో చూసింటారు కదా, మీకు కూడా ఏమనిపించింది? సో ఇమాన్యువల్ గారు సంజన గారికి సపోర్టివ్ అని అనిపించిందా, లేదంటే తనుజ గారి వైపే సపోర్టివ్ అని అనిపించిందా? సో మీకు ఏమనిపించిందో కూడా కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకో విషయం, ఎందుకు నాకు ఇమాన్యువల్ గారు సంజన సైడ్ సపోర్టింగ్ ఉన్నారు అంటే ఈవెన్ టీ కోసం వెళ్ళి అడుగుతారనమాట, నాకు టీ కావాలి అని చెప్పి. సో దానికి కూడా తనుజ గారు రూల్స్ బ్రేక్ చేయకూడదు అది అని చెప్పి చెప్తారు. సో ఎక్కడో ఈవెన్ ఇమాన్యువల్ గారు కూడా తనుజ గారు బిహేవ్ చేసిన విధానానికి ఆయన హర్ట్ అయి ఉన్నారు. సో ఆ హర్ట్ ఆయన బయటికి చెప్పట్లేదు, కానీ సంజన సైడ్ గారికి ఎక్కువ లీన్ ఆన్ అయ్యి సపోర్ట్ అవుతున్నట్టు నాకు అనిపించింది. సో ఇది కూడా మీకు ఎంతవరకు ఇదే అనిపించింది కూడా కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో ఇంకా ఈ ఎపిసోడ్ మొత్తం ఇలాగే జరుగుతుందన్నమాట. సో సంజన గారు దాచిపెట్టడం, ఆ తర్వాత కొంచెం చిన్న గొడవలు అవ్వడం, ఆ తర్వాత ప్యాచప్లు అవ్వడం, ఆ తర్వాత ఏంటిది అని అంటే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ రావడం, క్వశ్చన్స్ అడగడం, దానిలో నుంచి ఓట్స్ వేయడం, బిగ్ బాస్ పెద్ద ట్విస్ట్ ఇచ్చేసి తక్కువ ఓట్స్ వచ్చిన దివ్య నిఖిత గారిని వచ్చాయని చెప్పి దివ్య నిఖిత గారిని హౌస్లోకి అయితే ఎంటర్ చేసేసారు. సో రేపు వచ్చే ఎపిసోడ్లో సెకండ్ కంటెస్టెంట్ ఎవరు వస్తారని చూద్దాం. అంతవరకు మీ గెస్సెస్ కమెంట్స్లో మెన్షన్ చేస్తూనే ఉండండి. అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సీ యూ గైస్, బాయ్.